వక్ఫ్ బోర్డు భూముల సవరణ బిల్లును దేశవ్యాప్తంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు, ఏల్చీరు, కొప్పరంలలో నిరసన చేపట్టారు. కొమ్మలపాడు ఈద్గా నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మొహిద్దీన్ బాషా పాల్గొన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రంజాన్ పండుగ సందర్భంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన అనేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానమైంది వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలనేది ఒక ప్రధానమైన బిల్లుగా ఈరోజు రేపు ఎల్లుండిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లుని పాస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ బిల్లు వల్ల మరి ముస్లింలు తరతరాలుగా అనుభవిస్తున్న వక్ఫ్ భూములు అంటే వక్ఫ్ యొక్క ఆస్తులు మొత్తం ప్రభుత్వపరం అవుతాయి. అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వపరం కాకపోయినప్పటికీ కూడా అందులో వచ్చే ఆదాయము పూర్తిగా ముస్లిం సమాజమే అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఈనాటి వరకు ఈ రకమైన పద్ధతుల్లో అనుభవించడానికి లేదు. ఇది సమాజపరం చేయాలి. ఇందులో ముస్లింసే కాకుండా ఈ బోర్డులో హిందువులు కూడా సభ్యులుగా ఉంటారు. వాటి మీద వచ్చే ఆదాయాన్ని హిందూ సమాజం కూడా మరి అనుభవించడానికి హక్కు ఉందని చెప్పి ఈ పద్ధతుల్లో పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి అంతేకాకుండా మరి మసీదుల్లో లౌడ్ స్పీకర్లు అజా ఇచ్చేటప్పుడు మరి మైకులు పెట్టి ఈ రకమైన అజా ఇస్తున్నారు. దానిని నిషేధించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అదొక ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కూడా దాన్ని మరి నిషేధించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీన్ని ఈ రకమైన పద్ధతుల్లో ఈ చట్టం ద్వారా తీసుకురావడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్ఆర్సీ చట్టం అంటే ముస్లింస్ ఈ దేశ పౌరులు ముస్లింస్ ఇక్కడ నివసించే హక్కు ఉందని చెప్పి మనం నిరూపించుకోవాలట. ఆ పద్ధతుల్లో మనం సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తరతరాల నుండి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మా యొక్క ప్రాణాలు అర్పించిన వాళ్ళలో దాదాపు 70